అంతర్జాతీయ ఎయిడ్స్ డేని పురస్కరించుకుని స్థానిక తెనాలి జిల్లా వైద్యశాలలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. తెనాలి జిల్లా వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్ నందు ఎయిడ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్యకృష్ణ, డాక్టర్ స్నేహలు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు తగు ఆరోగ్య సూచనలు చేశారు. అలాగే ఎయిడ్స్ మహమ్మారి వల్ల జరుగుతున్న నష్టం గురించి, అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధి కలిగిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ అవగాహన సదస్సుకు హాజరైన రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి ఎయిడ్స్ పేషెంట్లకు రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ కౌన్సిలర్స్ క్రిస్టోఫర్, ప్రేమజ్యోతి, వరలక్ష్మి, రత్నకుమారి, ఏఆర్టీ స్టాఫ్ మరియు రెడ్ క్రాస్ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవంగా అందరం జరుపుకుంటాము. కానీ నిన్న ఆదివారం రావటం వలన మరి సూపరింటెండెంట్ మేడం గారు ఇవాళ జరపండి అని చెప్పడం జరిగింది. మరి ఆమె చెప్పడం వలన ఇవాళ ఈ రోజున మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇక్కడ ఉన్న పేషెంట్లకి బ్లడ్ పంపులను తీసుకొచ్చాము. ఈ కార్యక్రమానికి మరి డాక్టర్ గారు హాజరయ్యారు. దాని యొక్క విధి విధానాలు ఏంటో చెప్పి మరి మేము తీసుకొచ్చిన ఈ బ్లడ్స్ని పేషెంట్లు పంచవలసిందిగా డాక్టర్ గారు ప్రత్యేకంగా మరి హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల పూర్తిగా అవగాహన ప్రతి ఒక్క పేషెంట్కి మరి మేమైతే కలుగజేస్తున్నాం ఏఆర్టీ సెంటర్ ద్వారా. అయితే గతంలో అవగాహన లేకుండా ఉన్నారేమో కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి ఎయిడ్స్తో ఉన్నవారు అవగాహన కలిగి మరి ఒక పద్ధతిలో, ఒక క్రమమైన పద్ధతిలో మేము ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాల్లో వారు పాల్గొని మరి వాటన్నిటిని, సేవలన్నింటినీ అందుకోవాలని మేమైతే ఆశపడుతున్నాము. మరి ప్రతి ఒక్కరికి కూడా మేము మరి ఇక్కడ ఈ టెస్టుల విషయంలోనే కానీ లేడీస్కి వస్తే 45 సంవత్సరాలు నిండిన వారికి కానీ 45 సంవత్సరాల లోపు వారికి మరి క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. వారికి ఏదైనా అలాంటిది ఉంటే కనుక వెంటనే మా డాక్టర్స్ వారిని ఎక్కడికి రిఫర్ చేయాలో పై అధికారులకు రిఫర్ చేయటం ఇదంతా ఇక్కడ జరుగుతుంది. మరి అంత మాత్రమే కాకుండా బీపీలు చెక్ చేయటము, మరి షుగర్ చెక్ చేయటము, ఇవన్నీ సదుపాయాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేశాము. మరి పేషెంటు మరి ఒక్కసారి వచ్చినప్పుడు వాటన్నిటినీ మరి పొందుకొని ఎప్పుడెప్పుడు ఏమేమి పొందుకోవాలన్నది కౌన్సిలర్స్ మేమంతా వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది. వాటన్నిటి ఈ సేవలన్నింటినీ మేము పొందుకోవాలి. అంత మాత్రమే కాకుండా వైరల్ లోడ్ అనేది గతంలో ఎక్కడో జరిగేది. మరి ఇప్పుడైతే మా సెంటర్లోనే ప్రతి సంవత్సరానికి వైరల్ లోడు ఒక కేసుకి వైరస్ ప్రభావం ఎంత ఉన్నది ఏంటని తెలుసుకొని వారికి ఎక్కువగా ఉంటే కనుక ఫర్దర్గా ఏ మెడిసిన్ వాడాలి ఏంటనేది మా డాక్టర్లు నిర్ణయించి మెడికల్ ఆఫీసర్ ద్వారా వేరే చోటకి మరి పైకి పంపించి వారికి అందవలసిన మెడిసిన్ కూడా అందజేయడం జరుగుతుంది.